హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ ఇంకా ఆర్ట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయండి. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసి స్టార్ట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో కూడా కేక్ డెకరేటింగ్ పార్ట్ అనేది ఉంటుంది. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. ఫీలింగ్ వస్తుందో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను 2 kgs కేక్ బేస్ అయితే తీసుకున్నానండి. దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేశాను. నేను ఫస్టే కేక్ స్పంజ్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదైతే ప్యూర్ ఎగ్లెస్. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను కేక్ బేస్ని. తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే ఈవెన్గా అప్లై చేసుకున్నానండి ప్యాలెట్ నైఫ్తోని. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈజీగా వస్తుందండి. ప్యాలెట్ నైఫ్ మీద క్రీమ్ రాకుండా మనం అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫిల్లింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీ క్రష్ ఇంకా చాకో చిప్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొక లేయర్ని కూడా పెట్టేసుకున్నానండి. దాన్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్నాను. మళ్ళీ ఇదే ప్రొసీజర్ అంత కేక్ మొత్తానికి అప్లై చేయాలండి. ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలి, తర్వాత ఏమో స్ట్రాబెర్రీ క్రష్, తర్వాత ఏమో చాకో చిప్స్ వేసుకోవాలి. ఇది బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ కాబట్టి అండి, సో అందుకనే మనం ఫిల్లింగ్ కింద స్ట్రాబెర్రీ క్రష్ ఇంకా చాకో చిప్స్ అయితే వేసుకున్నాము. సో ఈ కేక్ వచ్చేసేసి 3 kgs 2 టైర్ కేక్ అండి. కింద బేస్ వచ్చేసి 2 kgs చేసుకున్నాను, పైన బేస్ వచ్చేసేసి 1 kg చేసుకున్నాను. సో క్రమ్ కోటింగ్ ఐసింగ్ అంతా అయిపోయినాక ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్నాక కేక్ని అయితే ఇలా సెట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా డెకరేటింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే న్యూట్రల్ జెల్ అనేది ఉంటుందండి. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, బేకింగ్ ఐటమ్స్ దొరికే దగ్గర. అందులోని మనం కొంచెం 1 డ్రాప్ రెడ్ కలర్ వేసుకొనేసి ఇట్లా డ్రిప్పింగ్స్ అయితే వేసుకున్నాను. తర్వాత విప్పింగ్ క్రీమ్లో పింక్ కలర్ అనేది వేసుకొనేసేసి రోజ్ నాజిల్తోని ఇట్లా రోజెస్ అయితే వేసుకున్నాను. సో చూసారు కదా, ఇట్లా క్రాస్గా వేసుకున్నాను అనమాట. తర్వాత అదే నాజిల్తో చిన్న ఫ్లవర్స్ అయితే బార్డర్ కింద ఇచ్చేసాను అనమాట. నేనైతే ఏ రిఫరల్ యూస్ చేయలేదండి. మా పాప బర్త్డేకి ఇట్లాగే చేయించాము. సో అదే నాకు మైండ్లో ఉన్నింది, సో అట్లానే చేసేసాను అనమాట. సో నెక్స్ట్ అయితే నా దగ్గర ఫోటో కాపీ ఉందండి బటర్ఫ్లైస్వి. సో అవి కూడా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇట్లా క్రాస్గా ఆ ఫ్లవర్స్ మీద ఇట్లా క్రాస్గా ప్లేస్ చేశాను. లుక్ అనేది ఎలా ఉందో చెప్పండి నాకు. నెక్స్ట్ అయితే ఫాండెంట్తో ఇట్లా బుక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది టీచర్స్ డే థీమ్ కాబట్టి, సో టీచర్స్ ఏం టీచ్ చేస్తారు ఆ బుక్స్ అయితే ఇట్లాగా ప్రిపేర్ చేసుకొని అది ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఫాండెంట్తోనే పెన్సిల్స్ కూడా ప్రిపేర్ చేశానండి, అది వీడియోలో కనిపించలేదు. ఇంకా ఫైనల్గా కేక్ అనేది ఇంకా ఎలివేట్ చేయడానికి స్ప్రింకిల్స్, కలర్ఫుల్ స్ప్రింకిల్స్ అనేవి ఉన్నాయి. సో అవి కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇంకా సిల్వర్ పర్ల్స్ కూడా ఉన్నాయండి, సో అవి కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే కేక్ అవుట్పుట్ అనేది ఇట్లా వచ్చిందండి. టీచర్స్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. మెయిన్గా వచ్చేసేసి టేస్ట్ కూడా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. మీకు ఈ కేక్ ఎట్లా అనిపించింది డెకరేషన్ పార్ట్ అనేది నాకైతే కమెంట్ చేసేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా ఆర్ట్కి సంబంధించిన వీడియోస్, కేక్ ప్రిపరేషన్స్ ఉంటాయండి. ఇప్పటి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.